వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం కేసులో వరుసగా అక్రమంగా ఇరికిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత జైల్లో ఇచ్చినటువంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి సదుపాయాల విషయంలో కూడా ప్రభుత్వం అడ్డం తిరగడం, తిరిగి వాటిని రద్దు చేయాలంటూ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఆ ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి సుధీర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మిథున్ రెడ్డి గారి అరెస్టు జరిగినప్పటి నుండి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కానీ, జైల్లో ఫెసిలిటీస్ని అడ్డుకోవడానికి మళ్ళీ పిటిషన్ వేయడం కానీ, ఈ కేసు విషయంలో మీ కుటుంబం పైన, మిథున్ రెడ్డి గారి పైన, పెద్దిరెడ్డి రామచంద్ర గారి పైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ ఎలా ఉన్నాయి, ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇది పూర్తిగా కక్షపూరిత రివెంజ్ పాలిటిక్స్. ఇది ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఏం చేయకపోయినా కూడా ఆయన మీద కావాలని నిందలేసి ఎల్లో మీడియా వాళ్ళ నరేటివ్స్ని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ ప్రకారము ఇవన్నీ చేస్తున్నారు. సాక్ష్యాలు ఏవీ లేవు, అయినా కావాలని సంపద సృష్టి అని చెప్తూ ఒక పక్కన తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ అన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే జైల్లో కూడా ఆయన అడిగిన సదుపాయాలు జడ్జి గారు, కోర్టు చెప్పినా కూడా వాటిని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేదానికి నిరాకరిస్తున్నారు. లోపల ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. లోపల ఫెసిలిటీస్ కూడా ఏమి ఇవ్వకుండా ప్రాబ్లం చేసేదానికి చూస్తూ ఉన్నారు. ఇది ఇలాగా మన జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగ ఎప్పుడు జరగలేదు. ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయనకి కోర్టు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ ఫాలో అయినారు. ఆయనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసినారు. ఇలాగా మిథున్ రెడ్డి గారికి అన్నకి ఇటు చేయడం చాలా తప్పు. ఇది ఎక్కడా మేము ఇది పూర్తిగా ఆయన మీద ఒక సునకానందం. ఆయనకి ఇబ్బంది పెట్టు వాళ్ళు ఆడ ఇంట్లో కూర్చొని చూసుకుంటూ ఆనందపడుతున్నారు. ఇది ముమ్మాటికి కక్షపూర్తి రాజకీయాలే. మా ధైర్యం, మేమేం తప్పు చేయలేదు. ఎన్ని మీరు తప్పు నిందలేసినా కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము. మా అన్నకి మా ఫ్యామిలీ అంతా సపోర్ట్గా ఉంది. అలాగే మా కాన్స్టిట్యున్సీ, మా చిత్తూరు జిల్లా వాళ్ళు, ఇక్కడ స్టేట్లో అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు మిథున్ అన్న ఎలాంటి మనిషి అనేది, ఆయన ఎలా ఉంటారు, అందరితో ఎలా మాట్లాడతారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంత నిందలేసినా కూడా ప్రజలైతే నమ్మరు. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మిథున్ రెడ్డి గారిని, ఎంత అనగదొక్కాలని చూసినా కూడా, ఎంత ఒత్తిడి చేసినా కూడా, కేసులు పెట్టి అన్నీ కూడా ఆయన ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. దీనికి 10 ఇంతలు పెద్ద గొప్ప వ్యక్తి అవుతాడు. ఇది ఒక టైం వస్తుంది మనకు కూడా, వైఎస్ఆర్ ప్రభుత్వంకి మళ్ళీ టైం వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా గుర్తుంచుకోండి. మీకు ఇలాగ జరిగితే మీకు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. దీనికి 10 ఇంతలు కూడా ఉండొచ్చు. సరే, ఇవాళ పెద్దిరెడ్డి గారి కుటుంబం పైన నిన్న స్వయంగా మంత్రి నారా లోకేష్ కొన్ని ఆరోపణలు చేశారు. విపరీతమైన అవినీతి చేశారు. లిక్కర్ డబ్బులతోనే మొత్తం 400 కేజీలు బంగారం కొన్నారు అని చెప్పేసి మీ కుటుంబం అంతా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అని చెప్పేసి, అయినా సరే అబద్దాలు ఆడుతూ ఉన్నారు, ఎదురు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. లోకేష్కి ఏం సమాధానం చెప్తారు? ఆయన్ని వాళ్ళ ఇంట్లో ఎంత ప్రాపర్టీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఎంత గోల్డ్ ఉంది, మా ఇంట్లో ఎంత గోల్డ్ ఉందో ఒక థర్డ్ పార్టీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కూర్చోబెట్టుకొని కావాలంటే ఇన్వెస్టిగేట్ చేసుకొని, వాల్యుయేషన్ చేసుకొని, వాళ్ళకి ఎక్కువ ఉంటే, మాకు ఎక్కువ ఉంటే వాళ్ళని తీసుకోమనండి, వాళ్ళకి ఎంత ఉందో మేము తీసుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు. ఇదంతా కేవలం తప్పుడు సాక్ష్యాల సృష్టి, సంపద సృష్టి మర్చిపోయి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆ పనిలోనే ఉంది. ఇట్లాంటి తప్పుడు కేసుల మీద ఫోకస్ చేసేదానికి బదులు ఇలా కూర్చొని ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే, ఒక అపోజిషన్ పార్టీ మీద ఒక తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకి ఇబ్బందులు పెట్టేదానికి ఇంత టైం వాళ్ళు ఫోకస్ చేసేదానికి బదులు ప్రజలకి ఆ సూపర్ 6 అమలు చేసేదాని మీద ఫోకస్ చేసి, రాష్ట్రానికి సంపద సృష్టి అని చెప్పినారు వాళ్ళు, దాని మీద ఫోకస్ చేస్తే ఈ పాటికి రాష్ట్రం అప్పులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎక్కువ ఇండస్ట్రీస్ని కూడా తెప్పించేదానికి ఉంటుంది. పూర్తిగా ఫోకస్ వదిలేసి దీని మీదే కూర్చున్నారు. డైలీ ఏదో ఒకటి వాళ్ళకి మా గురించి మాట్లాడాలా, ఏమంటే అక్కడ డైవర్షన్. ప్రజలందరూ ఎక్కడ మాకు ఈ స్కీమ్స్ అని అడుగుతారేమో అనేసి న్యూస్లో పదే వాళ్ళ ఎల్లో మీడియాలో దీన్ని నాన్ స్టాప్ అదే చెప్తానే ఉండి, చెప్పిన అబద్ధాలు మళ్ళీ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలా, డైవర్ట్ చేయాలా, వాళ్ళని దీని గురించి ఆలోచించుకోకూడదు. టీవీ ఆన్ చేస్తే ఏదో స్టేట్లో ఏదో అయిపోతుంది అన్నట్టు ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఉండరు.
ఇవన్నీ మేము ఇలాంటివి చాలా చెప్పిండారు ఇంతకు ముందు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత కూడా వాళ్ళ అపోజిషన్లో ఉన్నా కూడా మా మీద ఇలాంటివి ఎన్నో చెప్పిండారు. వాళ్ళు చెప్పినంత అమౌంట్లో ఒక 10% చూపిమని చెప్పండి, మేము కావాలంటే మొత్తం మనకి ఇచ్చేస్తాం. ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కక్షపూరితంగానే ఈ కేసులో ఇరికించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం, పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, ఆ ఇబ్బందులకు గురి చేయడం అనేది ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అయితే ఖచ్చితంగా ఏం తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం, దీన్ని ఎదుర్కొంటాం, దీనికి 10 ఖచ్చితంగా మరింత ఎదుగుతాము. అంతేకాకుండా ఈ రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి 10 అనుభవించక తప్పదని సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నారు. నారా లోకేష్ మా ఇంట్లో బంగారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, నారా లోకేష్కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఒక థర్డ్ పార్టీ ద్వారా మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో, మా ఇంట్లో ఎంత బంగారం ఉందో లెక్క వేస్తే ఎక్కువ ఉంటే మా దగ్గర మీకు ఇచ్చేస్తామని సవాల్ కూడా చేశారు. వీడియన్స్ శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.